ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు కానీ తీసుకుంటే, అదే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి కావచ్చు, పేపర్లో ఉన్నటువంటి పేపర్ సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పి పేపర్ పెట్టుకున్నటువంటి వాడు కావచ్చు, అధికారి బాధ్యతగా అది ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారి కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఈ ఇల్లు కడుతున్నప్పటినీ డబ్బులు దండితే వాళ్ళ మీద అష్ట దరిద్రాలను నెత్తి మీద కూర్చుంటాయి. ఇది నోట్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు, 100 అబద్ధాలు ఆడినా ఒక 1000 అబద్ధాలు ఆడినా ఒక ఇల్లు కట్టమన్నారు. ఎందుకంటే అది చాలా మహత్తరమైనటువంటి కార్యం. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టంతో ఉంది. వాడి కష్టాన్ని మనం ఆసరాగా తీసుకుని డబ్బులు దండుతున్నారంటే అది ఊరికే పోదా పాపం. అందులో ఈ మాటలు ఊరికే పోతా అనుకోవద్దు ఎవరు కూడా. నిజమైన పేదవాడు, గొప్ప డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు ఇవన్నీ కాదు. ఇల్లు కట్టినవాడి మీద పడేటువంటి హక్కు మనకు లేదు, అది పాపమే. ఇది మీరు గమనించండి. సాధారణ దొరకని మనకు ఇల్లు కట్టుకునేవాడి నించోబట్టాలి. జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాలనేది చాలా మందికి కోరిక. దానికి మనం ప్రోత్సహించాలి తప్ప మనకు ఆ ప్రతిబంధకాల కింద మార్పకూడదు. ఇది గుర్తుంచుకోండి అందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.